S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు రీసెంట్గా ఒక 2 or 3 మెంబర్స్ అడిగిన క్వశ్చన్ నన్ను, సార్ మీరు వీడియోస్ చేస్తారు, ప్రాబ్లం చెప్తారు, మరి వీడియోస్లోనే మెడిసిన్ చెప్పేయచ్చు కదా, మందులు చెప్పేయచ్చు కదా, సో మేము డైరెక్ట్గా తీసుకొని లోకల్లో తీసుకొని వాడుకుంటాం కదా అని క్వశ్చన్ అయితే అడిగాడండి. సో వీడియోలో నేను ఎందుకు మ్యాక్సిమం చెప్పడం లేదు, సో చెప్తే ఏ ప్రాబ్లం వస్తుంది, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే సో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని కాకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వీడియోస్లో మెడిసిన్ ఎందుకు చెప్పడం లేదు కొంతమంది అడిగారు, చూద్దాం ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం మనం చూసే ఏదైతే ఉందో, నేను ట్రీట్ చేసే కేసెస్ ఎక్కువ స్కిన్ కేసెస్, చర్మ వ్యాధులకి ఎక్కువ అయితే చూస్తానండి. ఇకపోతే సెకండ్ వచ్చేసి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, మేల్, సో సెక్సువల్ వీక్నెస్ కానీ వీర్య కణాలు తక్కువగా, సో అది కేసెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చూస్తాను. లేదా కొంతమంది క్వశ్చన్స్ అడగడం ద్వారా సో వాళ్ళకు ఏదైతే ఉందో నాలెడ్జ్ కోసం వీడియోస్ అయితే చేస్తుంటాను. సో మ్యాక్సిమం చర్మ వ్యాధులు తీసుకుంటే మనము చాలామంది కాల్ చేస్తారు, సార్ నాకు అంగం మీదే ఇన్ఫెక్షన్ ఉంది, నాకు ఏదైనా మెడిసిన్ చెప్పండి, ఇది ఏమైనా డేంజరా, ఇది ఏమైనా మేజర్ ఇష్యూ ఉంటుందా, చెప్పండి 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 అని అడుగుతారు. ఒకవేళ నేను డైరెక్ట్గా వీడియోస్లో సో మెడిసినే పెట్టాను. సో స్కిన్లో వచ్చేసి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటుందండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనము ప్రీవియస్ వీడియోలోని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో మ్యాక్సిమం స్కిన్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు. సో ఇందులో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ప్రాబ్లం ఏమని చూడాలి. ఎగ్జాంపుల్కి ఎస్టీడీ ఇన్ఫెక్షన్ తీసుకుంటే అంగం మీద చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో హెచ్పివి అని, హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అని, సో సిఫిలిస్ అని, కొన్ని డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రాబ్లం అనేది చూడాలండి. నేను స్లైడ్ పిక్ ఇస్తుంటా ఒక్కొక్కసారి, బట్ సిఫిలిస్ ఇన్ఫెక్షన్, ఇక్కడ బి ఇన్ఫెక్షన్ ఒకేలా ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అనేది మ్యాక్సిమం ఐడెంటిఫై చేయడం కష్టం, కొన్నిసార్లు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇస్ ద బెస్ట్ అండి, ఈజీగా తగ్గిపోతుంది. సో అలా కాకుండా మనం ప్రాబ్లం ఏమైనా ఐడెంటిఫై చేయకుండా, సో లాస్ట్ టైము నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, మీకైతే ఇదైతే చెప్తాను. నేను ఒక పేషెంట్కి నేను మనం వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 years బిఫోర్ నేను చెప్తున్నది, సో వీడియో చేసి వీడియోలో అయితే మెడిసిన్ పెట్టాను. సో ఆ కేసు ఏంటంటే హెచ్ఐవి కేసు అనమాట. హెచ్ఐవి వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యి అంగం మీద బాగా ఇన్ఫెక్ట్ అయింది. సో పర్సన్ లోకల్లో వెళ్ళి సో ఈ ఇన్ఫెక్షన్ బి ఇన్ఫెక్షన్ ఉందని నార్మల్గా మెడిసిన్ తీసి యూజ్ చేశాడు. అది తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో పక్కకి వెళ్ళి ల్యాబ్లో వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఆ పేషెంట్కి. సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వెంటనే మరి డాక్టర్ గారు సో అక్కడ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో టెస్ట్ చేసుకొని మెడిసిన్ వాడాడు. అంటే మెడిసిన్ డైరెక్ట్ తీసుకొని చెక్ చేసుకొని వాడాడు అనమాట. సో ఇది తగ్గడం లేదు, లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, సార్ మరి ఇది తగ్గడం లేదంటే టెస్ట్ చేపించి సో అది హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. మరి ఇన్ని రోజులు ఏం చేస్తాం, చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాడు అనమాట. తగ్గడం రావడం, ఎందుకంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కదా ఇది. సో ఇది తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. సో డాక్టర్ కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేసుకొని సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చాక నాకు ఫోన్ చేశాడు, మీరు ఇలా మెడిసిన్ చెప్పడం వల్లే నాకు ఇది నేను టెస్ట్ చేసుకోలేకపోయాను. సో ఇది హెచ్ఐవి నేను టెస్ట్ చేసుకున్నాక నాకు తెలిసింది, మీరు మెడిసిన్ చెప్పారు, సో ఇవి వీడియోస్లో చెప్పారు, నేను తీసుకొని డైరెక్ట్గా యూజ్ చేశాను, అదేదో నార్మల్ ఇన్ఫెక్షన్ అనేసి. సో నాకు ఒక 10 to 20 minutes నాకు బాగా సో ఇబ్బంది పెట్టాడనమాట. సో అప్పటి నుంచి మ్యాక్సిమం నేను వీడియోస్లో మోస్ట్లీ సో స్టాప్ చేసేసాను కూడా. సో అప్పటి నుంచి మెడిసిన్ చెప్పడం లేదు. సో ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సో దాని ప్రికాషన్స్ ఏంటి, మళ్ళీ రాకుండా ఏం చేసుకోవాలి,
సో ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే వీడియోస్లో నంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. లేదు నేను ఒకవేళ నా కాల్ లిఫ్ట్ చేయకపోయినా, నేను అవైలబుల్గా కన్సల్టెంట్ కానీ అవైలబుల్ లేకపోయినా నియర్ డాక్టర్ ఉంటే కన్సల్ట్ చేయండి అని. సో అప్పటి నుంచి వీడియోలో చెప్పడం నేను స్టార్ట్ చేశాను. సో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల సో మ్యాక్సిమం మెడిసిన్స్ చెప్పడం స్టాప్ చేసేసాను. సో మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ కాల్ చేసి ఇది ప్రాబ్లం వచ్చింది, సో ఇది తగ్గడం లేదు, ఎందుకు సార్ రిపీటెడ్గా అడుగుతున్నారు. సో దయచేసి ఇలా అడగొద్దండి. సో ఫస్ట్ ఆ ఏమి ఇన్ఫెక్షన్ చూస్తే కదా మరి ఏమి ఇన్ఫెక్షన్ మేము చెప్పడానికి. సో మ్యాక్సిమం డాక్టర్ని కన్సల్ట్ చేయండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. లేదు నేను అవైలబుల్గా లేదు, నేను సో బిజీగా ఉంటే లోకల్ డాక్టర్ని, స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో ప్రాబ్లమ్ ఏం కన్క్లూజన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప సో ఇదే ప్రాబ్లం వచ్చింది కదా డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లో ఫార్మసీలో డైరెక్ట్గా మెడిసిన్ తీసి యూజ్ చేయకండి. అది ఒక్కొక్కసారి తగ్గితే ఓకే అండి, ఏం ప్రాబ్లం లేదు. రియాక్షన్స్ ఇచ్చి ఒకవేళ పెరిగింది అనుకోండి, సో మీకే ప్రాబ్లం కదా. సో ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా. సో వీడియోలో చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక మీద అడగొద్దండి, ఓకేనా. సో ఇంకా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.